బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు పొలిటిక్స్లో ఎఫిలియేట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎటుపక్క అధికారం ఉంటే అటుపక్క మారిపోవడం అనేటువంటిది చాలా క్లియర్గా మారిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది సీఎం లాంటి వాళ్ళే కూడా క్లియర్ కట్ గా మారుతున్నారని చెప్పేసి మనకి బీహార్ ఉదంతం క్లియర్ కట్ గా కనబడుతుంది. అందులో ఇసుక ఎక్కువ కలుపుతున్నారో సిమెంట్ ఎక్కువ కలుపుతున్నారో అనేటువంటి క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు భయం వేస్తుంటది, ఓహో ఇసుక బదులు సిమెంట్ ఎక్కువ కలిపేస్తున్నాడేమో అని చెప్పేసి అనేటువంటి భయం కూడా వస్తుంటది అనమాట. మనకి గృహప్రవేశం చేసిన రోజే బీటర్లు ఇస్తున్నటువంటి సందర్భానికి వచ్చేమో అంటే కనుక ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటిది కొన్ని చోట్ల డౌట్ అనేటువంటిది వస్తుంటుంది. ఈ మధ్య ఒక రకమైనటువంటి కొత్త ట్రెండ్ అనేటువంటిది ఒకటి కనబడుతుంది. అంటే సినిమా హీరోల చేత చెప్పించడం, స్పోర్ట్స్ స్టార్ల చేత చెప్పించడం, అట్ ద సేమ్ టైం వెరైటీ గెటప్ల్లో టోపీలు వేసుకొని వచ్చి మరీ చెప్తూ ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. అంటే ఈ మధ్య గంధం చెట్లు అని చెప్పి శ్రీగంధం చెట్లు అని చెప్పేసి అని వెరైటీ వేషాలు వేసుకొని వచ్చి చెప్తూ ఉంటారు. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్ గ్రాండ్ కు హాంకాంగ్ హైకోర్టు తన ఆస్తులను వేలం వేయమని ఆదేశించింది. సో దీనివల్ల మన భారతీయ కంపెనీలు అలానే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఈ సిచ్యువేషన్ ద్వారా ఏం నేర్చుకోవచ్చు, అలానే ఫ్యూచర్ లో మన ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ ఇన్వెస్టర్స్ లాసెస్ అవ్వే అవకాశాలు ఉండొచ్చో లేదో తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సో గత 2 days నుంచి వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ఎవర్ గ్రాండ్ స్టోరీ ఏంటి సార్? సో దాన్ని మెయిన్ గా 3 ముక్కల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హుయ్ కా యాన్, ఆ పేరు నేను కరెక్ట్గా స్పెల్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా ఏదైనా ల్యాండ్ కొనాలి అనుకునేటప్పుడు అప్పు చేయాలి, కన్స్ట్రక్షన్ అవ్వడానికి ముందే మొత్తం ప్లాట్లన్నీ అమ్మేయాలి, ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారని చెప్పేసి అని. మూడోది వచ్చేటప్పటికి ఈ అమ్మినటువంటి డబ్బులు తీసుకొచ్చి కొత్త ప్రాజెక్ట్కి మళ్ళీ డబ్బులు పెట్టాలి అనేటువంటి మేజర్ థాట్ ప్రాసెస్ అనమాట. అంటే జనరల్గా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ఒక చోట నుంచి డబ్బులు తీసుకుంటారు, లేకపోతే 2 చోట్ల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఆయన కేస్ స్టడీకి వచ్చేటప్పటికి ఏంటంటే, ల్యాండ్ కొనడానికి డబ్బులు తీసుకున్నాడు, ఉన్నటువంటి ల్యాండ్ డెవలప్ చేయడానికి ముందే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఫ్లాట్లు కావచ్చు ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా అమ్మడం జరిగింది. అమ్మిన డబ్బులు తీసుకొచ్చి వేరే చోటకి మళ్ళీ అడ్వాన్స్ల కింద ఇవ్వడం జరిగింది. సో ఇది 3 చోట్ల కూడా ఆయన లెవరేజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది కేవలం రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి ఆయన బిజినెస్ మాత్రమే కాదు, ఆయనకు అనేక రకాలైనటువంటి బిజినెస్లు ఉన్నాయి. కార్ల తయారీ కావచ్చు, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, తర్వాత డ్రింక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ అనేటువంటిది కూడా ఉంది. సో ఆయన చేయనటువంటి వ్యాపారం అనేటువంటిది అయితే ఏమీ లేదు, అన్ని రకాల వ్యాపారాలు ట్రై చేశాడు. అన్నిటిలోని కూడా ఓవర్గా లెవరేజ్ అంటాం, అంటే చేయాల్సిన దానికన్నా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా అప్పులు చేయడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రస్థానం చూసుకుంటే పొలిటికల్లీ కూడా చాలా వరకు స్కామ్స్ కింద కనబడుతూ ఉంటాయి అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే మనకు వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారమే కాబట్టి. అండ్ చైనా నుంచి ఓపెన్ డేటా ఎప్పుడు ఉండదు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లోజ్డ్గానే ఉంటుంది. సో మనకి వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అది నమ్మి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి విషయం కిందే ఉంటుంది. ఆయన ఆల్మోస్ట్ 1990s ఏంటి అంటే ఒక స్టీల్ ఫ్యాక్టరీలో ఒక ఎంప్లాయ్ కింద ఉండేటప్పుడు చైనా అప్పటికప్పుడే ఇంకా ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు భారతదేశం ఎలా అయితే మనకి ఇక్కడ నుంచి $10 trillion ఎకానమీకి, $20 trillion ఎకానమీకి ఎలా అయితే వెళ్ళాలి అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాము. సో చైనా కూడా దాని ఇనీషియల్ డేస్ అయినటువంటి $3 trillion ఎకానమీ, $4 trillion ఎకానమీ కింద ఉండేటప్పుడు అక్కడి నుంచి ఓకే బాగా గ్రో అవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో చైనా గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని మేజర్ స్టెప్స్లో ఈయన బాగా క్రూషియల్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈయన బాగా ధనవంతుడు అయ్యానని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ స్లమ్ రిమూవల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, సో చైనాలో దారిద్ర్య రేఖను దిగువన ఉన్నటువంటి స్లమ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన ఫస్ట్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కావచ్చు, గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నటువంటి ల్యాండ్ని డెవలప్ చేసిన ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్కి తిరిగి ఇవ్వడం కావచ్చు, లేదంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మడం అని చెప్పేసి అని చేయడం జరిగింది. సో ఆ టైంలో వచ్చేటప్పటికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇలాంటి డెవలపర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ల్యాండ్ తక్కువ రేటుకి ఇవ్వడం కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో సో కన్స్ట్రక్షన్ ఇన్సెంటివ్స్ అనేటువంటివి ఇవ్వడం, ఇలాగా అనేక రకాలైనటువంటి దాంట్లో ఎన్ని గోల్మాల్ జరిగాయో, ఎంత స్కామ్ జరిగిందో అనేటువంటిది మనకు తెలియకపోయినా బట్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ అనేటువంటిది కూడా ఉంది అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ డౌన్ ద లైన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంతవరకు వచ్చింది అంటే 2016 నాటికి తన ఎంప్లాయీస్ చేత మ్యాండేటరీగా ఆ ప్లాట్స్ను కూడా కొనిపించేటువంటి లెవెల్కి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఎంప్లాయీస్ వస్తున్నటువంటి ఆదాయం నుంచి
కొంత అమౌంట్ మీరు కూడా ఖచ్చితంగా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, కంపెనీ తాలూకా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి లెవెల్కి రావడం జరిగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా ఇంకొక విషయాలు ఏంటి అంటే కనుక లావిష్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనకి విజయ్ మాల్యా తాలూకా ఎగ్జాంపుల్ తీసుకున్నా, లేదంటే సహారా సుబ్రత రాయ్ తాలూకా ఎగ్జాంపుల్ తీసుకున్నా ఏంటి అంటే ఆ లావిష్నెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది, అంటే స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేయడం అనేటువంటిది, లేదు ఏదైనా ఈవెంట్ చేస్తే కనుక ఎంప్లాయీస్ కి ఘనంగా చేయడం అనేటువంటిది, ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా తను చేయడం జరిగింది. అంటే ప్రొడక్టివ్ అసెట్స్ తో పాటు అన్ప్రొడక్టివ్ అసెట్స్ ని కూడా తను సైమల్టేనియస్ గా ఎప్పుడైతే నేము ఫేము అనేటువంటి ఉద్దేశంతో తను క్యాప్చర్ చేయడం మొదలు పెట్టాడో ఆ టైంలో ఈ పతనం అనేటువంటిది తనకి స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది మాత్రమే కాకుండా అప్పట్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో చైనా గవర్నమెంట్ హెవీ క్రాక్ డౌన్ అనేటువంటి చేయడం జరిగింది. అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళ తాలూకా సామ్రాజ్యాలు పెద్దవవుతున్నాయి, అది దేశ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం, లేదంటే దేశంలో ఉన్న భద్రతకు ప్రమాదకరం అని చెప్పేసి అని మన అలీబాబా కానీ ఎవర్ గ్రాండ్ లాంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని క్రాక్ డౌన్ కూడా చేయడం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ప్రాపర్టీ తాలూకా ప్రైజెస్ పడడం అండ్ ఇలాంటి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో బిజినెసెస్ మీద హెవీగా రైడ్ చేయడం, తర్వాత కొత్త అమౌంట్స్ అనేటువంటివి రాకుండా చేయడం అనేటువంటివి కావచ్చు. నెక్స్ట్ కోవిడ్ కూడా అదే టైంకి రావడం జరిగింది. 2020-2021 వరుసగా లాక్డౌన్స్ రావడంతో ఎకానమీ అనేటువంటిది కంప్లీట్ గా కొలాప్స్ అయింది. ఎకానమీతో పాటు వీళ్ళ బిజినెస్లు కూడా కొలాప్స్ అయ్యాయి అని చెప్పేసి అని. సో ఎప్పుడైతే అంత హెవీ కొలాప్స్ అనేటువంటిది రావడం జరిగిందో ఆయనకున్నటువంటి వ్యాపార సామ్రాజ్యం మొత్తం అంతా కూడా కుప్పకూలింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో సార్, మనం ఇప్పుడు ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ ద్వారా ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు, అలానే రియల్ ఎస్టేట్ కి ఫినాన్షియల్ సెక్టార్ కి ఏ విధంగా అప్లై అవుతుంది అంటారు? అంటే ఇప్పుడు చైనీస్ తాలూకా ప్రాబ్లం కాబట్టి అక్కడ వాళ్ళ సిచ్యువేషన్కి అన్వయించుకోకపోయినా సరే దాని నుంచి మనం కొన్ని లెసన్స్ అనేటువంటివి కీలకంగా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలోనే కాదు, మన ఇండియాలో కూడా ఏంటంటే అనేక రకాలైనటువంటి కేస్ స్టడీస్ కొన్ని ఉన్నాయి. విజయ్ మాల్యా కావచ్చు, సహారా కేసు కావచ్చు, హర్షత్ మెహతా కావచ్చు, మనకి బాగా తెలిసినటువంటి అగ్రిగోల్డ్ కావచ్చు, శారదా చిట్ ఫండ్ స్కామ్స్ కావచ్చు, ఆర్ బాగా లిస్ట్ అయ్యి ఉన్నటువంటి కంపెనీస్ ఇప్పుడు దివాలా తీసినటువంటి సందర్భాల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు హెచ్డిఐఎల్ కానీ, యూనిటెక్ కానీ, జేపీ అసోసియేట్స్ కానీ, తర్వాత ఏంటంటే మన హైదరాబాద్కి బాగా సుపరిచితమైనటువంటి పేరు ఏలియన్ స్పేస్ నేషన్ అని చెప్పి అప్పట్లో ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండేదన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కంటిన్యూస్గా నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఇనఫ్ లెసన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అంటే ఒక మనిషి ఆల్రెడీ తప్పు చేశాడు, దాని నుంచి మనం ఏమైనా కరెక్ట్ చేసుకోకపోతే అదే తప్పు మళ్ళీ ఏదో టైంలో రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ బిజినెస్ పీపుల్ కనుక్కోండి, లేదంటే యంగర్ రియల్ ఎస్టేట్ పీపుల్ కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పాఠాలు అనేటువంటివి అట్లీస్ట్ వాళ్ళ డ్యూ డెలిజెన్స్లో అయినా సరే లేకపోతే ఇదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వడం కామన్ అది. అండ్ ఇప్పుడు మనం అక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వరకు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్లో పాలిటిక్స్ అనేటువంటివి ఒక కీలకమైన భాగం కింద అయిపోయింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, ల్యాండ్ తాలూకా స్కామ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ కావాల్సినటువంటి వాటికి కూడా చేతులు తడపాల్సినటువంటి సిచ్యువేషన్ క్లియర్ కట్ గా కనబడుతుందని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఎన్టీవీ వాడు వరుస కథనాలు పెడుతూ ఉంటాడు రియల్ ఎస్టేట్ వాటి మీద చూసుకునేటప్పుడు. సో అవన్నీ కూడా కొంతవరకు మనం ఏమైనా కొత్తగా పాఠాలు నేర్చుకోకపోతే కనుక ఇలాంటి ప్రమాదాలే జరిగేటువంటి అవకాశం క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ ఇంకోటి, ఏదైనా సరే వ్యాపారం నిలవాలి అనేటప్పుడు ఏంటి అంటే బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు పొలిటిక్స్లో ఎఫిలియేట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే ఒకప్పుడు లైసెన్స్ రాజ్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా కాకుండా ఏంటి అంటే కనుక వాళ్ళ వ్యాపారం సరిగ్గా నడవాలి అన్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎటుపక్క అధికారం ఉంటే అటుపక్క మారిపోవడం అనేటువంటిది చాలా క్లియర్గా మారిపోతున్నారు. ఇన్ఫాక్ట్ అది సీఎం లాంటి వాళ్ళే కూడా క్లియర్ కట్ గా మారుతున్నారని చెప్పేసి మనకి బీహార్ ఉదంతం క్లియర్ కట్ గా కనబడుతుంది. అది ఆ మాత్రం మనం నేర్చుకుంటున్నప్పుడు ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఇదే టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రావాలి, లేదంటే యుఎస్ లాంటి ఫ్రీ ఎకానమీ అనేటువంటిది ఉండగలగాలి. ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు దేశానికి అభివృద్ధి కోసమనో లేదంటే ప్రజల అభివృద్ధి కోసమో అనేటువంటి పద్ధతుల్లో ఉండగలిగితే కనుక వ్యాపారాలు కూడా బాగుంటాయి. అలా కాకుండా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు,
ఆర్ ఇన్ఫాక్ట్ స్వార్థ ప్రయోజనాలు, వ్యాపారవేత్తల తాలూకా స్వార్థ ప్రయోజనాలు ఉన్నా కూడా వ్యాపారాలు అనేటువంటివి కుప్పకూలిపోతాయి అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి ఇది కూడా లేదు. అండ్ ఇంకొకటి, అక్కడ ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయంటే, మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ అంటే ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ లో చూసుకున్నా కూడా ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ అనేటువంటి చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక ప్లాట్ అమ్మినా లేదంటే ఫ్లాట్ అమ్మినా కూడా 5% ఇన్సెంటివ్, 10% ఇన్సెంటివ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎంప్లాయీస్ కి ఇది మాత్రమే కాకుండా వాళ్ళ బోనస్లకి అడిషనల్ గా బోనస్లు అనేటువంటివి ప్రకటించడం, హై లావిష్ స్టైల్ ఆఫ్ పార్టీలు అనేటువంటివి చేయడం, వీకెండ్ పార్టీలు లాంటివి కావచ్చు, ఆర్ మెగా ట్రిప్స్ అనేటువంటివి కంటిన్యూస్ గా చేస్తూ ఉండడం. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒకనొక దశలో ఏంటంటే ఎంప్లాయీస్ వాళ్ళ పాకెట్ నుంచి మీరు డబ్బులు తీసుకొచ్చి మన కంపెనీలో తిరిగి డబ్బులు పెట్టండి, మనం కట్టించినటువంటి ప్లాట్లు మీరే కొనుక్కోండి, లేదు అంటే మన కంపెనీ ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మీరే బై చేసుకోండి అనేటువంటి పద్ధతుల్లో క్లియర్ కట్ గా కనబడుతుంది మనకి. అంటే ఇదే టైప్ ఆఫ్ సినారియో మనకి అగ్రిగోల్డ్ లో చూసుకున్నా లేదంటే మిగతా ఏవైతే రియల్ ఎస్టేట్ వాటిల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ మోడస్ ఆపరెండి కనబడుతుంది అంటే గనక ఖచ్చితంగా అక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నట్టుగా. ఇంకో రకంగా మనం చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఎకానమీ బాగుండేటప్పుడు అన్ని బాగానే ఉంటాయి, ఎకానమీ కనుక దెబ్బతింటే కనుక ఆబ్వియస్లీ మొత్తం అన్ని కూడా కిందకి రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం చైనా తాలూకా సిచ్యువేషన్ చూసుకునేటప్పటికి లోకల్ క్రాక్ డౌన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ముసలి జనాభా ఎవరైతే పెరుగుతూ ఉంటారో అది కావచ్చు, లేదంటే వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా కూడా ఎకానమీ మొత్తం కొలాప్స్ అవుతుందని చెప్పేసి మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకి తెలిసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ చాలా మంది ప్రజలకి క్లియర్ కట్ గా కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వీటిలో చాలా వరకు జరుగుతున్నాయి కదా, వీటిలో చాలా వరకు మనం చూస్తున్నాం కదా, ఈ భూమి సస్టైన్ అయితే ఏంటి, సస్టైన్ కాకపోతే ఏంటి అనేటువంటిది ఓవరాల్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ కొన్ని ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీలకి ఇదే టైప్ ఆఫ్ స్థితిగతులు వస్తాయా అనుకునేటప్పుడు కొన్ని కంపెనీలు దశాబ్దాల పాటు నిలబడి వ్యాపారం చేస్తున్నటువంటివి మనకు కనబడుతుంటాయి. కొన్ని కంపెనీలు ఏంటంటే బాగా నేను తొందరగా ఎదిగేయాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పుదో పట్టినటువంటి సందర్భాలు కావచ్చు, లేదంటే ఎక్కువగా తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవడం కావచ్చు, ఇలాంటివన్నీ చూసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఏదైనా సరే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నిలబడాలి అనుకునేటప్పుడు బలుపుకి వాపుకి రెండింటికి చాలా తేడా ఉంది. అంటే ఏదైనా ఆస్తి మనం కొన్న తర్వాత కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండాలి అంటే కొత్త మనీ అనేటువంటిది రావాలి. ఆ కొత్త మనీ ఏంటి, లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ అయినా సరే బై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటూ ఉండాలి, లేదా వేరే దేశం వాళ్ళు వచ్చి కొంటూ ఉండాలి. ఇప్పుడు అయోధ్య మనం కేస్ స్టడీ కింద తీసుకునేటప్పుడు ఇప్పుడు రామ మందిరం నిర్మాణం అయింది కాబట్టి సో బయట రాష్ట్రాల వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడం, లేదంటే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అనేటువంటి పెట్టడం కావచ్చు. లేదంటే ఇప్పుడు కాశ్మీర్ ఉంది, సో కాశ్మీర్ ఎప్పుడైతే దాన్ని యూనియన్ టెరిటరీ కింద మార్చి సెపరేట్ అంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటి తీసేస్తే ఇప్పుడు బయట వాళ్ళు వెళ్ళి కూడా అక్కడ కొనుక్కోవడానికి అవుతున్నారు. సో ఆ టైప్ ఆఫ్ కంటిన్యూస్ గా కొత్త మనీ అనేటువంటిది వస్తేనే వ్యాపారం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది, పెట్టుబడుల తాలూకా వాల్యూలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ న్యూ మనీ అనేటువంటిది ఎప్పుడైతే రాదో ఆబ్వియస్లీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్ అనేవి కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం చాలా క్లియర్ కట్ గా కనబడుతూ ఉంటుంది మనకి. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఏంటి అంటే చైనా లాంటి సిచ్యువేషన్లో మన దేశానికి వచ్చేటప్పటికి ఏంటి అంటే రియల్ ఎస్టేట్లో ఏమైనా సరే స్కీమ్స్ కానీ, లేదు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి సపోర్ట్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఏవైనా ఇచ్చినప్పుడు కూడా చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఏమనుకుంటారంటే నాకు ఈ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లేదు నాకు ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది, లేదు ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ అయితే కనుక నేను ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే నాకు ఏమైనా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది దిగడం జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో వచ్చేటప్పటికి వీళ్ళకి సపోర్ట్ అనేటువంటి సరిగ్గా రాకపోయినా, లేదు వీళ్ళకి కంటిన్యూస్ గా అమౌంట్స్ అనేటువంటివి రాకపోయినా కూడా మళ్ళీ వీళ్ళ వల్ల ప్రాజెక్ట్ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవర్ గ్రాండ్ స్టోరీలోనే తీసుకుందాం. అంటే 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనుక్కోవాల్సి వస్తే సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుడు వెళ్ళి 1 కోటి రూపాయలు డైరెక్ట్ గా క్యాష్ అయితే పెట్టలేడు. సో తన దగ్గర 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు బయట ఫ్రెండ్స్ దగ్గర, ఇంట్లో వాళ్ళ దగ్గర తిను ఇంతవరకు కష్టపడి దాచుకున్నది 10 లక్షల రూపాయలు అక్కడ పెట్టాడు అనుకుందాం. మిగతా 90 లక్షలకి తను బ్యాంక్ లోన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తనకు ఆదాయం తగ్గినా, లేదంటే ప్రాపర్టీ తాలూకా వాల్యూ తగ్గినా కూడా ఇమీడియట్ గా దాని తాలూకా రిపర్కాషన్స్ అనేటువంటిది తిని తోసుకున్నటువంటి లోన్ మీద పడుతుంది, ఆ లోన్ వల్ల ప్రాజెక్ట్ మీద పడుతుంది, ప్రాజెక్ట్ వల్ల
ఓవరాల్ గా బిల్డర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది. సో ఈ సైకిల్ అనేటువంటిది మొత్తం చూసుకునేటప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అనేటప్పుడు రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సినటువంటి అవసరం. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఎవర్ గ్రాండ్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త అమౌంట్స్ అనేటువంటిది తనకు అందలేదు, సప్లయర్స్ సరుకు ఇవ్వలేదు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది జరగలేదు, ఇలా ఇవన్నీ కాకుండా కొనుక్కున్న వాళ్ళకి ఇల్లు రాలేదు. ఇప్పుడు ఈ 4 సైమల్టేనియస్ గా జరిగాయి కాబట్టి తనకు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది. మేజర్ గా ఏ రియల్ ఎస్టేట్ డెవలపర్కి అయినా సరే ఆ ప్రాజెక్ట్ కి కావాల్సినటువంటి అమౌంట్ సక్రమంగా మొత్తం అంతా రెడీగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సప్లయర్స్ కి పేమెంట్లు అనేటువంటి టైం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనుకున్నటువంటి డెడ్ లైన్స్ అనేటువంటి పర్ఫెక్ట్ గా మీట్ అవుతున్నామా లేదా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే మన దగ్గర నుంచి ప్రాపర్టీ కొనుక్కుంటున్నారో వాళ్ళకి టైంకి డెలివరబిలిటీ ఇవ్వగలిగితే కనుక వాళ్ళకు ఉండేటువంటి బర్డెన్ కూడా క్లియర్ గా తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అప్పులు ఇచ్చిన వాళ్ళు కేసెస్ పెడతారు, సప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిమెంట్ కావచ్చు, పెయింట్ కావచ్చు, మెటల్ కావచ్చు, ఇసుక, ఇటుక ఇవన్నీ ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళకి సరైనటువంటి టైంలో డబ్బులు రాకపోతే వాళ్ళు కేసులు పెడతారు, కొనుక్కున్న వాళ్ళు కూడా కేసెస్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మంచి రోజులు ఎల్లకాలం ఉండవు. అట్ ద సేమ్ టైం ఏంటంటే గుడ్ థింగ్స్ కెన్ బికమ్ గ్రేట్ థింగ్స్, రిచ్ క్యాన్ బికమ్ వెల్తీ అనేటువంటి, అంటే మనీ ఉండేటప్పుడు దే కెన్ బికమ్ వెల్తీ. బట్ వచ్చేటప్పుడు ఏంటంటే సైజ్ పెరిగే కొద్దీ స్కేలబిలిటీ అంటాం, అంటే వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ దానికి కావాల్సినటువంటి టీం కావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ప్రాపర్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ లార్జ్ బిజినెసెస్ అయినప్పుడు ఏంటంటే కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అంటే బిజినెస్ కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉండాలి అనేటప్పుడు డబ్బులు కూడా అంతే ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎవర్ గ్రాండ్ సిచ్యువేషన్ నుంచి వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ వాళ్ళు ఎక్స్పాండ్ అయితే అవుతున్నారు కానీ డబ్బులు అయితే కనుక క్లియర్ కట్ గా తెప్పించుకోలేకపోయారు. అంటే అప్పులు సరిగ్గా రాకపోవడం కానీ, సప్లై సరిగ్గా రాకపోవడం కానీ, కొనుక్కునే వాళ్ళు టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం కానీ, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ తాలూకా ఆదాయాలు పడడం కానీ, లేదంటే బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వకపోవడం అనేటువంటివి ఏవైతే క్లియర్ కట్ గా చూసామో అటువంటి సిచ్యువేషన్ మనకి ఇండియాలో కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడొచ్చినా కూడా దాని తాలూకా ఇంపాక్ట్ చాలా సివియర్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మేజర్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ రకమైనటువంటి బిజినెస్ స్ట్రాటజీ లాంగ్ రన్ లో పనిచేయదు. అంటే మనం ఒకటి అనుకునేటప్పుడు అది దీర్ఘకాలం ఉండాలి, ఇలాగే వ్యాపారం చేస్తే లాభం వస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు జొమాటో తాలూకాది కావచ్చు, స్విగ్గీ తాలూకాది ఇవి బాగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ తాలూకా బిజినెస్ టాక్టిక్స్ అనేటువంటి కంటిన్యూస్ గా మాడిఫై చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఆడియన్స్ ప్రిఫరెన్సెస్ బట్టి కావచ్చు, లేదంటే వాళ్ళ సబ్స్క్రైబర్స్ ప్రిఫరెన్సెస్ బట్టి బిజినెస్ టాక్టిక్స్ అనేటువంటివి మారుతూ ఉంటాయి. అదే రకమైనటువంటి టాక్టిక్స్ అనేటువంటివి రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు కూడా మార్చుకోకపోయినా, లేదంటే ఎకానమీకి తగ్గట్టుగా వీళ్ళు సరిగ్గా రియాక్ట్ అవ్వకపోయినా సరే బబుల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బబుల్ ఏదో టైంకి బర్స్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ గుడ్ ఫేజెస్ నుంచి బ్యాడ్ ఫేజెస్కి కన్వర్ట్ అవ్వడానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ టైంలోనే మొత్తం అంతా జరిగిపోవాల్సింది జరిగిపోద్ది. అంటే ఇప్పుడు ప్రమాదం జరిగేటప్పుడు మనం ఎవరూ ఊహించలేం, కానీ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి తెలుసు మనకి. ఇలాంటి బబుల్స్ నుంచి బర్స్ట్ అయ్యేటప్పుడు ఆర్ ఇలాంటి స్కామ్స్ నుంచి బయటకు తొందరగా వచ్చేటప్పుడు ఏంటంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఎక్కువ ఉంటుంది. దానికి కానీ ప్రిపేర్ అవ్వకపోతే బిజినెసెస్ ఇంపాక్ట్ అవుతాయి, వాటితో పాటు రిపుల్ ఎఫెక్ట్ అనేటువంటిది మిగతా వాటికి కూడా క్లియర్ కట్గా కనబడుతుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏదైనా బ్యాడ్ ఫేస్ వచ్చేటప్పుడు గవర్నమెంట్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆ టైంలో అంతవరకు మనతో మంచిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లమ్ని మనం వెళ్తే కనుక మనకేం అవుతుందో అనేటువంటి సిచ్యువేషన్లో ఉండిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ సిమిలర్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ ఎవర్ గ్రాండ్లో కూడా రావడం జరిగింది. దీని గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసినా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అనేటువంటిది రాలేదు. సో ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎవరో సపోర్ట్ వస్తుంది, మనకి ఏదో జరుగుతుంది, మనం ఏదో చేసేయగలుగుతాం అనుకునేటువంటి అంచనాలు ఉండడంలో తప్పులేదు. బట్ ఏంటంటే అవి నేలపై నుండి ఆ అంచనాలు వేసుకుంటే బెస్ట్, గాల్లోకి వెళ్ళి గాల్లో మేళలు కట్టుకునేటువంటి పద్ధతుల్లో కాకుండా గ్రౌండ్ లెవెల్ అంచనాలు ఉంటే కనుక చాలా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేటువంటిది కేవలం ఆ ఒక్క బిల్డర్కి లేదంటే ఆ ఒక్క డెవలపర్కి మాత్రమే ఉండదు. తనతో పాటు ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం మొత్తానికి ఇంపాక్ట్ అవుద్ది, సప్లయర్స్కి ఇంపాక్ట్ అవుద్ది, లెండర్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఫైనాన్సర్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, గవర్నమెంట్కి ఇంపాక్ట్ అవుతుంది, పోలీస్ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉంటాయి కాబట్టి
సో ఈవెన్ వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ప్రాపర్ బ్యాకప్ లేకుండా స్టార్ట్ చేస్తే వాళ్ళతో పాటు మొత్తం సిస్టమ్ అంతా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైనా సరే రిటైల్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేటప్పుడు మన దగ్గర ప్రాపర్ అమౌంట్ లేకుండా, ఓకే నాకు ఇదేదో తక్కువ అమౌంట్కి వస్తుంది కదా అని చెప్పేసి ఫ్యామిలీ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే డ్యామేజ్ జరిగేటువంటిది మనకే ఉంటుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో సార్, ఇప్పుడు వరకు రీటైల్ ఇన్వెస్టర్స్ గురించి వీళ్ళ గురించి చెప్పారు. సో వాళ్ళకి ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ సలహా ఇస్తారా సార్? సో ఇప్పుడు దీన్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గృహయోగం, రాజయోగం, వాహన యోగం అని చెప్పేసి అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. సో పాత రోజుల్లో ఏంటి అంటే కనుక డబ్బులు దాచుకుంటే కనుక వాటిని కొనుక్కోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉండేది. అంటే ఒక వెహికల్ కొనుక్కోవాలి అన్నా కూడా అమౌంట్ అనేటువంటిది పక్కన పెట్టి కొనుక్కోవడం, లేదా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా కూడా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అని ఏవైతే అమౌంట్తో రిలేట్ అయ్యి ఉన్న వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి వాటికి వచ్చేటప్పటికి పాత రోజుల్లో అయితే డబ్బులు దాచుకొని చేయాల్సినటువంటి అవసరం వచ్చేది. బట్ ఇప్పుడు వివాహ యోగం కావచ్చు, వాహన యోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, గృహయోగం కావచ్చు, వీటికి ప్రత్యేకించి డబ్బులతోనే పని లేదు. అప్పులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ఈవెన్ పేడే లోన్ యాప్స్ టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేటువంటివి ఎప్పుడైతే వచ్చేసాయో వాహన యోగం ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు. మన దగ్గర జస్ట్ ఒక 10% అమౌంట్ ఉంటే కనుక ఈవెన్ ₹1,00,00,000 కార్ కూడా కొనుక్కోవచ్చు. వివాహ యోగానికి వచ్చేటప్పటికి ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా ఈ రోజుల్లో అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. గృహయోగం గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఏంటంటే మన దగ్గర 10% 15% డౌన్ పేమెంట్ ఉంటే చాలు, ఆబ్వియస్లీ ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి కూడా లోన్లు అనేటువంటి వస్తున్నాయి. ఇక్కడ మేజర్గా అమ్మేవాళ్ళు బోల్డ్ చెప్తాడు, కొనుక్కునేవాడు బుద్ధి మనకు ఉండాలి, దాని తాలూకా రిస్క్ మేనేజ్మెంట్ మనకు ఉండాలి. మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే దాన్ని సర్వీస్ చేయగలిగేటువంటి అమౌంట్ నా దగ్గర ఉందా లేదా, స్థిరమైనటువంటి ఆదాయం నా దగ్గర ఉందా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను ఏదో బొటాబొటి ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు దానివల్ల నాకు జీతం కన్సిస్టెంట్గా వస్తుందో రాదో తెలియదు, నేను ఉన్న కంపెనీ పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు, నన్ను తీసేస్తుందో లేదో తెలియదు అనేటువంటి అన్సర్టనిటీ ఉండేటప్పుడు ఇలాంటి ఫిక్స్డ్ కమిట్మెంట్స్ అనేటువంటి తక్కువ పెట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది చెప్తూ ఉంటారు మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాను, గూగుల్లో పనిచేస్తున్నాను, అమెజాన్లో పనిచేస్తున్నాను. పనిచేయచ్చు. ఇవన్నీ ప్రపంచంలో పేరున్న కంపెనీలు, బాగా టాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలు, ఎస్టాబ్లిష్డ్ కంపెనీలు. బట్ లాస్ట్ 3 months చూస్తే మోర్ వార్తల్లో జాబ్లు అంటే ఉద్యోగాలు తీసేస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవే కంపెనీల నుంచి వస్తున్నాయి. పోనీ అలా అని చెప్పేసి ప్రపంచంలో అత్యధికంగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలు అవేనా అంటే అవి కాదు. మళ్ళీ వాల్మార్ట్ ఉంది, లేదంటే మన ఇండియన్ రైల్వేస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, టాటాస్ ఉన్నారు, రిలయన్స్లు ఉన్నారు, బ్యాంకులు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఉన్నటువంటి సెక్టార్లో ఇన్కమ్ గ్రోత్కి ఎంత స్కోప్ ఉందో, ఇన్కమ్ స్టెబిలిటీకి ఎంత స్కోప్ ఉంది అనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం. అంటే బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పేటప్పుడు ఇంకొకలా అంటే ఇప్పుడు జనరల్గా హౌస్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ అసెట్ కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం. మేజర్గా లైఫ్ స్టైల్ అసెట్ ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఎక్కువ అమౌంట్ అనేటువంటిది కావాలి. అంటే ఇప్పుడు 5,000 రూపాయలతో నేను ఇల్లు ఒక జాగా కొంటాను అంటే కనుక అవ్వదు. అంటే మనం జాగా కొనుక్కున్నా దాన్ని ఇన్స్టాల్మెంట్ లెవెల్లో తీసుకుంటున్నట్టుగా, అంతేగాని 5,000 రూపాయలకి అయితే జాగా రాదు కదా. 5,000 రూపాయలకి అయితే మేబీ బంగారం ధర తగ్గితే గ్రామ్ అయితే రావచ్చేమో, లేదు నిఫ్టీ బీస్ అయితే కనుక వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు పెద్ద అమౌంట్ అనేటువంటిది కావాలి, లేదా దాన్ని కొనుక్కోవడానికి అప్పైనా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. లేదు ఈ రెండు కాదు అనుకునేటప్పుడు డ్యూ డెలిజెన్స్ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. అంటే టైటిల్ ఎవరి పేరు ఉంది, రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, మున్సిపల్ ఆఫీస్లో ఎవరి పేరు ఉంది, రిజిస్టర్ ఆఫీస్లో ఎవరి పేరు ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, ఈ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్నటువంటి పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ధర్నీ పోర్టల్ అని చెప్పేసి వాటిల్లో ఎవరి పేరు ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా టైటిల్ డీడ్ ఎవరి పేరు ఉంది, పాస్బుక్ ఎవరి పేరు ఉంది, కరెంట్ ఆఫీస్ బిల్ ఎవరి పేరు ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా నిజంగా భూమి వాడు ఉన్నాడా లేదా అనేటువంటిది, లేదా కబ్జాకు గురైందా లేదా అనేటువంటిది చూసుకునేటప్పుడు ఈ లైఫ్ స్టైల్ అసెట్ అనేటువంటిది మనం ఎప్పుడైతే చెప్తున్నామో మనం పెట్టినటువంటి అమౌంట్కి సేఫ్టీ ఉంటుందా లేదా, ప్లస్ మనం పెట్టేటువంటి అమౌంట్ తక్కువ టికెట్ సైజుకి పెడుతున్నామా లేదా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కింద చూస్తాం. ఆ రకంగా వచ్చేటప్పటికి జాగా కావచ్చు, ఇల్లు కావచ్చు, లైఫ్ స్టైల్ అసెట్ కింద మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకో కొత్త రకమైనటువంటి ట్రెండ్ ఏమొచ్చింది అంటే అందరికీ కూడా లక్షల్లో జీతాలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ₹1,00,00,000 ప్రాపర్టీ అయినా సరే లోన్ తీసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. హై ఎండ్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, హై రైజ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే నార్సింగి, కోకాపేట, మణికొండ
ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్కటి 35 అంతస్తులు, 45 అంతస్తులు, 50 అంతస్తులు కడుతున్నారు. ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉంటుందో తెలియదు, ఎటువంటి క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు భయం వేస్తుంటది, ఓహో ఇసుక బదులు సిమెంట్ ఎక్కువ కలిపేస్తున్నాడేమో అని చెప్పేసి అనేటువంటి భయం కూడా వస్తుంటది అనమాట మనకి. పాత రోజుల్లో అయితే ఒక ఇల్లు అనేటువంటిది 100 years ఉండడం, 50 years ఉండడం అనేటువంటిది, కొన్ని పురాతన కట్టడాలు అయితే 500 ఏళ్ల పాటు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అటువంటి కన్స్ట్రక్షన్ క్వాలిటీ నుంచి గృహప్రవేశం చేసిన రోజే బీటర్లు ఇస్తున్నటువంటి సందర్భానికి వచ్చేమో అంటే కనుక ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటిది కొన్ని చోట్ల డౌట్ అనేటువంటిది వస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం 30 ఏళ్ల పాటు ఉందాము, లేదంటే నా తరం ఈ ఈ బిల్డింగ్ లో ఉందాము, ఈ ఫ్లాట్ లో ఉందాం అనుకున్నది కూడా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మొత్తం అంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే నేను ₹1 కోటి పెట్టుకున్న ప్రాపర్టీ జస్ట్ మహా అయితే 10 ఏళ్ళు ఉంటున్నాను అంటే సంవత్సరానికి ₹10 లక్షలు నేను పే చేస్తున్నట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాల్సినప్పుడు మళ్ళీ ఇంకో ₹1 కోటి, ₹1.5 కోటి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుంచి ఓకే కట్టించుకుంటే మంచి స్ట్రాంగ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి బిల్డరు, నేషనల్ లెవెల్ బిల్డరు, అప్రూవల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి బిల్డర్ దగ్గర తీసుకోవడం, ఇదేది కాదనుకుంటే నా సొంతంగా కట్టించుకుంటే నా మనసుకు నచ్చినట్టుగా నేను కట్టించుకోగలుగుతాను, నాకు కావాల్సిన మెటీరియల్ నేను వాడుకుంటాను అనేటువంటి పద్ధతుల్లో ఒక మంచి ప్లానర్ తాలూకా అప్రూవల్ అనేటువంటి తీసుకొని సరైనటువంటి బిల్డర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో మంచి కాంట్రాక్టర్కి ఇచ్చి చేయగలిగితే కనుక మనం కట్టుకున్న ఇల్లు మరీ 10 ఏళ్ళు కాకపోయినా సరే కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే కనుక కాయడం జరుగుతుంది. ఈ మధ్య ఇంకొక రకమైనటువంటి ట్రెండ్ ఏం చూస్తున్నామంటే కనుక కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఇల్లు అనేటువంటి గ్రూప్ హౌస్ కింద కట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక 6 కలిపి ఒక గ్రూప్ హౌస్ కింద ఒక 200 గజాల్లోనో 250 గజాల్లోనో ఒక 6 ఫ్లాట్లు 5 ఫ్లాట్ల కింద వేసుకుని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. సో ఆ రకంగా చేసుకున్నా కూడా మనం అనుకున్నది ఏదైతే ఉందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మిగిలేటువంటి అవకాశం కనబడుతుంటుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా మనం ఇండివిజువల్స్ కోసం మనం మాట్లాడుకున్నాం. అదే బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక వ్యాపారాన్ని కన్సిస్టెంట్ గా రన్ చేయడానికి కావాల్సినటువంటి బ్యాకప్ ఫండ్స్ అనేటువంటివి చాలా స్ట్రాంగ్ గా ఉంచుకుంటే ఆ వ్యాపారం ఎక్కువ రోజులు నిలబడుతుంది. అలా కాకుండా నాకు ఇక్కడ ఒక ప్లాట్ కనబడింది, ఇప్పుడు నేను కట్టేస్తాను, ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వకముందే ఇంకో ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చేసి అక్కడ నుంచి కూడా నేను కన్స్ట్రక్షన్ మొదలెడతాను అనుకునేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ అనేటువంటిది లేకపోతే దివాలా తీసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఇది ఎక్కువగా ఎవరి దగ్గర చూస్తున్నాము అంటే కనుక లో క్లాస్ ఆర్ లో ప్రొఫైల్ ఉన్నటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాము. నెక్స్ట్ లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ గ్రామంలో ఉండేవాళ్ళు లేదంటే ఆ మండలంలో ఉండేటువంటి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు కక్కుర్తి అనుకోండి, లేదంటే వ్యాపారం తాలూకా చతురత అనుకోండి, ఏదైనా సరే అనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ కావచ్చు, ఫ్రాడ్స్ అనేటువంటి అక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. నెక్స్ట్ లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ కొన్నిసార్లు రావడం జరుగుతుంటుంది. పొలిటికల్ ఎప్పుడైతే ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళకి అప్రూవల్స్ అనేటువంటి ఫాస్ట్ గా రావడం జరుగుతుంటుంది. ఇన్ఫాక్ట్ మనం ఠాగూర్ తాలూకా సినిమా తీసుకున్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది మనకి. సో అలాంటివి తీసుకునేటప్పుడు కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉంటే కనుక మనం పెట్టినటువంటి పెట్టుబడి లాంగ్ రన్ లో సేఫ్ గా ఉంటుందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సార్ ఇప్పుడు ఎవర్ గ్రాండ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, అలానే ఇప్పుడు మన ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా సార్, సో వాళ్ళు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా? అలానే ఈ స్టేక్ హోల్డర్స్ ఏమైనా ఛాలెంజెస్ ఎలా నావిగేట్ చేస్తున్నారంటారు? ఒకటి ఇక్కడ మేజర్ గా 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ థింగ్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కింద ఉంటారు అని చెప్పేసి. బయర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా దెబ్బతిన్నది అంటే ఓవరాల్గా ఇండస్ట్రీ దెబ్బతినేటువంటి అవకాశం కనబడుతుంటుంది. జనరల్గా ప్రీ లాంచ్ స్కామ్స్ కావచ్చు, లేదంటే ప్లాట్ తాలూకా స్కామ్స్ ఏవైతే ఉన్నాయో, అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్ అనేటువంటి మనం చెప్తూ ఉంటాం. అంటే మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్లో కూడా ఏంటంటే అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ముద్దు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ముద్దు అని చెప్పేసి మనం క్యాంపెయిన్స్ ఏవైతే రన్ చేస్తున్నామో అదే టైప్లో ప్రతి ఒక్క చిన్న బిల్డర్ కావచ్చు, పెద్ద బిల్డర్ కావచ్చు రిజిస్టర్ అవ్వడానికి అంటే రెరా రిజిస్ట్రేషన్ అనేటువంటి తీసుకుంటే కనుక చాలా బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఒక రకమైనటువంటి కొత్త ట్రెండ్ అనేటువంటిది ఒకటి కనబడుతుంది. అంటే సినిమా హీరోల చేత చెప్పించడం, స్పోర్ట్స్ స్టార్ల చేత చెప్పించడం, అట్ ద సేమ్ టైం వెరైటీ గెటప్ల్లో టోపీలు వేసుకొని వచ్చి మరీ చెప్తూ ఉండడం అనేటువంటిది క్లియర్ కట్గా చూస్తున్నాం మనం.
అంటే ఈ మధ్య గంధం చెట్లు అని చెప్పి శ్రీగంధం చెట్లు అని చెప్పేసి అని వెరైటీ వేషాలు వేసుకొని వచ్చి చెప్తూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్కి పడితే కనుక డెఫినెట్లీ ఇబ్బంది పడేటువంటి అవకాశం మనకే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో ఎవరైనా సరే బయర్స్ ఎవరైతే కొత్తగా కొనుక్కోవాలనుకుంటున్నారో డ్యూ డెలిజెన్స్ విజిలెన్స్ అనేటువంటి చాలా ప్రాపర్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే దే సెల్ డ్రీమ్స్. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చాలా బాగుంటాయి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఎవర్ గ్రాండ్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ప్రాజెక్టుల్లో డెవలప్ చేసిన ప్రాజెక్టుల్లో కానీ, లేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్లలో కానీ ఇదే టైప్ ఆఫ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేటువంటి వాడడం జరిగింది. సో అక్కడ ఏమైంది, బయ్యర్లు ఎవరైతే కొన్నారో కొన్న వాళ్ళకి ఏంటంటే రావాల్సినవి రాలేదు, ప్లస్ వాళ్ళు దాచుకున్నది ఏదైతే ఉందో అడ్వాన్స్ కింద పేమెంట్ చేశారు కాబట్టి తిరిగి వడ్డీలు కట్టుకోవాల్సినటువంటి ప్రాబ్లం కూడా రావడం జరిగింది అని చెప్పేసి చూస్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు అని చెప్పేసి సో జనరల్గా రియల్ ఎస్టేట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా. సో వాళ్ళ తాలూకా ఎసెట్ అలొకేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటే కనుక కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినా కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అని, లేదా పెద్ద ఇన్వెస్టర్స్ అయితే కనుక సుమారు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అన్ని రకాల రిస్క్లు అనేటువంటివి తెలుసు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కనుక ప్రీ లాంచ్ ఆఫర్లు అని చెప్పేసి అని వాళ్ళ దగ్గర ఉన్న 25 లక్షలు 30 లక్షల రూపాయలు నాకు స్థిరంగా 12% వడ్డీ వస్తుందనో 15% వడ్డీ వస్తుంది అని చెప్పేసి అని పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు సరైనటువంటి డ్యూ డెలిజెన్స్ విజిలెన్స్ అనేటువంటిది లేకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మొత్తం అంతా కూడా గాలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ లెండర్స్ అండ్ క్రెడిటర్స్ అనే ఎవరైతే మనం చెప్తూ ఉంటామో వాళ్ళు ఎవరైతే లోన్లు ఇచ్చారో కనుక ఆ లోన్లు కూడా దివాలా తీసేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ లోన్స్ కనుక ఎన్పిఏ కింద డిక్లేర్ అయితే వేరే తాలూకా లోన్స్ ఇవ్వడానికి కూడా వీళ్ళ దగ్గర అమౌంట్ లేనటువంటి సిచ్యువేషన్ కింద వస్తుంది. మనకి ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ అని చెప్పేసి అని మనకి అదే టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది అరైజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఎవరైతే వాళ్ళకి సరుకులు సప్లై చేస్తున్నారో వాళ్ళకి టైం రాకపోయినా కూడా వాళ్ళ బిజినెస్ అనేటువంటిది చాలా వరకు ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి అని మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్గా చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే కనుక ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ ఎవర్ గ్రాండ్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ అనేటువంటిది వాటిలో ఉండడం జరిగింది. అంటే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్, మిడ్ లెవెల్ వర్కర్స్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా జీవితాలు కూడా చాలా వరకు ప్రాబ్లంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించింది మాత్రమే కాదు, ఏ కంపెనీ దివాలా తీసినా కూడా దాంతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో రోడ్డును పడేటువంటి అవకాశం కనబడుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు అంటే నేను గతంలో పనిచేసినటువంటి కార్వీ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రాబ్లంలోకి వచ్చిందో అప్పుడు ఆ ఎంప్లాయీస్కి జీతాలు రాకపోవడం, వాళ్ళ ఉద్యోగాలు మారాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనేటువంటిది పడడం జరిగింది. ఇవంతా ఒక ఎత్తు అయితే కనుక గవర్నమెంట్కి పోలీసులకి నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి తలనొప్పి అవుతుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ తాలూకా స్కామ్ తీసుకునేటప్పుడు, లేదంటే సహారా తాలూకా స్కామ్ తీసుకునేటప్పుడు ఏంటంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు అనేటువంటి నష్టపోవడం జరుగుతుంటుంది. వీళ్ళు వెళ్ళి గవర్నమెంట్కి కంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, పోలీసులు కంప్లైంట్లు ఇచ్చుకోవడాలు, వాళ్ళు దర్యాప్తులు చేయడాలు, చేసిన తర్వాత డేటా అంతా రికన్సైల్ చేసుకోవడం, జ్యుడిషియల్ సిస్టమ్ కోర్టుల్లో కేసులు ఇవన్నీ బాగా పడుతూ ఉంటాయి. కాబట్టి ఇంత హెవీగా పడకుండా ఉండడం కోసం మన దగ్గర ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, అదే ఆర్ఈఆర్ఏ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో, సో ఆర్ఈఆర్ఏ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆర్ ఇన్ఫ్యాక్ట్ కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండి ఓకే నేను రిజిస్టర్డ్ ఎంటిటీస్ దగ్గర నుంచే ప్లాట్లు కొనుక్కుంటాను, లేదంటే ఫ్లాట్లు కొనుక్కుంటాను, లేదంటే అపార్ట్మెంట్లు తీసుకుంటాను, లేదంటే గ్రూప్ హౌసెస్ కొనుక్కుంటాను, లేదంటే విల్లాస్ కొనుక్కుంటాను అనేటువంటి డిక్లరేషన్ వీళ్ళు కూడా తీసుకుంటే వీళ్ళకి వచ్చేటువంటి నష్టం తగ్గుతుంటుంది. అండ్ ఎవరైతే ప్రజలకి మభ్యపెట్టి ఆశ చూపించి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వ్యాపారాలు తగ్గుతాయి. కాబట్టి ఇటువంటి స్కామ్స్ తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సార్ ఇప్పటి వరకు మనం రేరా గురించి చెప్పారు, సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అఫోర్డబిలిటీ ట్యాగ్ అనేటువంటిది ఒకటి, రెండోది ఏమో జరిగినటువంటి స్కామ్స్ ఫ్రాడ్స్ని తగ్గించుకోవడం అనేటువంటిది. స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఒకటి ఏదైనా కంపెనీ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నది అనేటప్పుడు దాని తాలూకా ఎస్క్రో అకౌంట్ అంటాం, అంటే కావాల్సినటువంటి అమౌంట్ అంతా కూడా ఎస్క్రో అకౌంట్లో ముందు పెట్టగలరు అనేటువంటిది ఇంపార్టెంట్.
నెక్స్ట్ బిల్డర్ తీసుకురావాల్సినటువంటి ముందుగా తేవాల్సినటువంటి అమౌంట్ మొత్తం అంతా కూడా కమిటెడ్గా ఉంచడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉన్నటువంటి ఆస్తులకి అప్పులకి దాని తాలూకా నిష్పత్తి ఏదైతే ఉంటాం, లయబిలిటీస్ టు అసెట్స్ అని చెప్పేసి అని, అది 70% వరకు ఉండగలగాలి. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే కనుక అప్పులు 70 కోట్ల వరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. మిగతా 30 కోట్లు ప్రమోటర్ తాలూకా ఈక్విటీ ముందుగానే పెట్టాల్సినటువంటి అవసరం ఉండాలి. నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అని చెప్పేసి అని ఒకటి మేనేజ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఎంత తక్కువ అంటే ఎన్ని తక్కువ ఫ్లోర్లు కడితే బిల్డర్కి అంత ఎక్కువగా కాస్ట్ పడుతూ ఉంటుంది, వాడి ప్రాఫిటబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు అనేటువంటి లెవెల్లో ఇచ్చేస్తే కనుక బిల్డర్కి ప్రాఫిటబిలిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఎండ్ యూజర్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు రాజకీయ పైరవీలు కావచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా బినామీలు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రాజెక్ట్స్ కన్సిస్టెంట్గా వస్తున్నాయి అనుకునేటప్పుడు రెరా కూడా కొంతవరకు రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ తాలూకా క్యాష్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రాజెక్టు ఫ్లోర్ వైజ్ అనేటువంటిది ఎప్పుడైతే ఫేస్ వైజ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుందో ప్రతి ఫేజ్కి కావాల్సినటువంటి అమౌంట్ ఆల్రెడీ ముందుగానే ఉండగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే తర్వాత లాస్ట్ మినిట్లో నేను బయట నుంచి అప్పులు తెచ్చుకుంటాను, బయట నుంచి తీసుకొస్తాను అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు ఫేస్ వైజ్గానే ఇస్తారు. అంటే స్లాబ్ వేస్తే ఇంత అమౌంట్, లోపల ఇంటీరియర్స్ పడుతూ ఉంటే ఇంత అమౌంట్, ఫైనల్ టైంలో ఇంత డెలివరీ అని చెప్పేసి అనే అమౌంట్లు ఎలా అయితే మనకు బ్రేకప్ అనేటువంటిది ఉంటుందో అదే రకమైనటువంటిది కూడా త్రూ అవుట్ ప్రాజెక్ట్ లెవెల్ అనేటువంటిది ఉంచుకోవాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్డర్స్కి మనం ఎంత చెప్పినా కూడా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఎంత చెప్పినా కూడా ఏంటి అంటే వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉండదు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వర్స్ట్ కేస్ ఏంటి అనేటువంటిది ప్రిపేర్ అవ్వడం, బెస్ట్ కేస్ అనేటువంటిది హోప్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ కేసే మొత్తం అంతా కూడా జరుగుతుంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దెబ్బ పడుతూ ఉంటుందో ఆ దెబ్బతో మొత్తం అంతా ప్రాజెక్ట్ మూలపడడం, కట్టిన వాళ్ళు కావచ్చు, ఇచ్చిన వాళ్ళందరూ కూడా దివాలా తీయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటి అన్నిటికీ కూడా స్ట్రింజెంట్గా రెరా అప్రూవల్ ఇవ్వడం మాత్రమే కాదు, త్రూ అవుట్ ద లెవెల్ ప్రాజెక్ట్ తాలూకా పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ ఆ ప్రాజెక్ట్ డెలివరబిలిటీ అనేటువంటిది బాగా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డేటా ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉంటుందో ఆ డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఉండదు. మీకు ప్రాజెక్ట్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఆ ప్రాజెక్ట్ తాలూకా వెబ్సైట్లో కానీ, లేదంటే వీళ్ళు ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చారు అనేటువంటి తాలూకా డీటెయిల్స్ అనేటువంటివి కానీ ఉండవు. దీనికి ఏంటంటే మనం సెబీ దగ్గర నుంచి చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా ట్రాన్స్పరెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ లేకపోతే తొక్క తీసేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో రెరా కనుక వచ్చి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది, ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అనేటువంటివి కావచ్చు, లేదంటే గైడ్ లైన్స్ కావచ్చు, అప్రూవల్స్ అనేటువంటివి కావచ్చు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరెవరు ప్రాబబుల్గా రిజిస్టర్ అయ్యారు, ఎవరెవరు కొనుక్కోబోతున్నారు అనేటువంటి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటే కొనుక్కునే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. ఓకే వీళ్ళు ఇంత అప్పు చేస్తున్నారు, ఇంత పెట్టుబడులు పెట్టారు, ఇంతవరకు వచ్చింది అనేటువంటిది. నెక్స్ట్ అప్పులు ఇచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే ఈ డేటా ట్రాన్స్పరెన్సీ ఉంటే ఓకే వీడి మీద ఒకటి ఆల్రెడీ బయట నుంచి వచ్చి 100 కోట్లు అప్పు ఇచ్చాడు, ఇంకా నేను వీడికి అడిషనల్గా 100 కోట్లు ఇస్తే కనుక మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుంది అనేటువంటిది అట్లీస్ట్ లెండర్స్ కూడా డేటా చూసి అనలైజ్ చేసుకోవడానికి కనబడుతుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం ప్రమాదం అంతా జరిగిన తర్వాత సబ్ప్రైమ్ క్రైసిస్ లాంటిది వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికన్నా ముందు ఆదిలోనే మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది చూసి అప్రూవల్స్ ఇచ్చి చేయగలిగితే కనుక, అంటే ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండగలగాలి. ఇప్పుడు సెబీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులేటర్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కూడా. సో రెరా కూడా సేమ్ రెగ్యులేషన్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఉంటే కనుక ఏదైనా ప్రాజెక్ట్లో డీవియేషన్స్ ఉన్నా కూడా, లేదంటే అనుకున్నట్టుగా జరగకపోయినా కూడా వెంటనే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకునేటట్టుగా ఉండగలగాలి. సో ఈ లెవెల్లో ఉంటే కొంతవరకు స్కామ్స్, ఫ్రాడ్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది అనుకునేది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలం అనుకోండి, లేదనుకుంటే వాళ్ళకున్న పలుకుబడి అనుకోండి, దాని ద్వారా బ్యాంకుల నుంచి డబ్బులు తెప్పించుకోవడాలు, రుణాలు ఇప్పించుకోవడాలు, ప్రాజెక్టులు ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దివాలా తీస్తే కనుక వీటికి మళ్ళీ బ్యాంకులు వెళ్ళి బెయిల్అవుట్ చేయడం అంటూ ఉంటాం.
అలా కాకుండా ఓకే వీడు చేయాల్సినటువంటి మిస్టేక్ ఆల్రెడీ చేశాడు కాబట్టి వాడి తాలూకా పర్సనల్ అసెట్స్ని కూడా అటాచ్ చేయగలిగితే కనుక ఆబ్వియస్లీ కొంతమంది బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, వాళ్ళకి స్పృహ వస్తుంది. ఓకే నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఉంటున్నటువంటి ఇల్లు కూడా జప్తు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భయాన్ని మనం క్రియేట్ చేయగలిగితే వ్యాపారం చేసేవాడు కూడా క్లియర్ కట్గా వ్యాపారం చేయగలుగుతాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అఫోర్డబిలిటీ ట్యాగ్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను నేను. ఏదైనా సరే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటే గనక, అంటే ధరలు ఆకాశాన్ని ఉంటే కనుక మనం కొనలేని పరిస్థితి ఉంటుంది. కొనలేని పరిస్థితి ఉండేటప్పుడు ఏంటి అంటే కనుక ఓకే దాన్ని నేను ఎలా కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనకు వస్తాం. అంటే అప్పుడు చేయకూడనటువంటి అప్పులు చేయడం కావచ్చు, లేదంటే ఎక్కువగా లోన్లు తీసుకోవడం కానీ, లేదంటే ఎక్కువ అమౌంట్ కూడా లోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కూడా లోన్ తీసుకురావడం, లేదంటే ఈఎంఐ బర్డెన్ ఏదైతే ఉంటుందో నాకు వచ్చేటువంటి ₹1,00,000 50,000 60,000 ఈఎంఐ కింద పోతే నా దగ్గర మిగిలేదు ఏముండదు. సో ఆ అఫోర్డబిలిటీ ట్యాగ్ పోకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ట్రై చేయాలి, రెరా కూడా ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం బిల్డర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ట్రై చేయగలిగితే ఆబ్వియస్లీ అఫోర్డబిలిటీ ట్యాగ్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా సొంతింటి కళ ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారో అది నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అఫోర్డబిలిటీ ట్యాగ్ తీసేసుకొని సొంతింటి కళ రావాలి అంటే కనుక మీ వ్యాపారంలో మీ లాభాల కోసం ఆ అఫోర్డబిలిటీ ట్యాగ్ అనేటువంటిది పోగొడుతున్నారు, సొంతింటి కళను దూరం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. Okay, sir. Thank you, sir. Thank you so much for your valuable time and wonderful information, sir. థ్యాంక్ యూ. చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్ గ్రాండే తన ఆస్తులను వేలం వేయించుకునే పరిస్థితికి వచ్చింది. ఇది చైనా వల్ల ప్రాబ్లం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం మనకి రాకుండా చూసుకునే బాధ్యత మనది. సో మీరు ఫ్లాట్స్ కానీ స్థలాలు కానీ కొనే ముందు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కానీ అలానే రివ్యూస్ కానీ చూసి మాత్రమే మీరు కొనండి. ఈ రోజు చెప్పిన వీడియోలో చూసినవి అర్థం చేసుకుంటారని, వాటిని పాటిస్తారని ఆశిస్తూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్.